వేరే దేశానికి చెందినటువంటి మహిళ ఇక్కడికి వచ్చి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి వైరల్ అవ్వడం కాదు సుమతి. తను చెప్పిన దాంట్లో ఎగ్జాక్ట్లీ అంటే ఎన్నో అభివృద్ధి పనులు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్స్, అంటే నేను చెప్పాలనుకున్నది ఎక్కడ ప్రశ్నించడం లేదు. బిగ్ టీవీ నుంచి కేవలము ఒక వార్తని రెండు విధానాల ద్వారా చేరవేయచ్చు. ఒకటి క్వశ్చనింగ్ చేస్తూ ర్యాష్గా తిడుతూ, కానీ మనకి తిట్టడం ఇక్కడ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. ఒక విషయాన్ని ఒక వార్తని చేరవేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అన్న దృష్టికి. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మహిళలు బయటికి వచ్చి పనిచేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీద పనిచేస్తున్నాము. సో మాకు కనీసం వెసులుబాటుగా వాష్రూమ్స్ని, ఉచిత పథకాలు అవన్నీ మహిళలకి అందాల్సినవి మీరు చేరవేస్తున్నారు. లేదు అనేది ప్రతిపక్షాలు చూసుకుంటాయి, లేకపోతే ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. ఓటింగ్ టైం వచ్చేసరికి ఆ విషయాలన్నీ చెప్తారు. అట్లీస్ట్ మేము అడిగేది ఏంటి, ఒక మహిళా జర్నలిస్ట్గా తోటి మహిళల పక్షాన నిలబడుతూ ఒక్కటే అడుగుతున్నాను, అన్న రేవంత్ అన్న కనీసం మాకు వాష్రూమ్ ఫెసిలిటీ కల్పించన్నా. మేమేం తప్పు చేసాము అంటే ఎన్నో పథకాలు పెడుతున్నారు, మేము ఇల్లులు అడగడం లేదు, అంతస్తులు అడగడం లేదు, ఏమీ అడగడం లేదు. ఉదయం లేస్తే మహిళలు ఎక్కడో భువనగిరి లేదంటే యాదాద్రి అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇలా రోడ్ల మీద కూర్చొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళు వాష్రూమ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, టాయిలెట్స్కి వెళ్ళేటువంటి వెసులుబాటు కూడా ఇంత. మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, వేరే రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఇండియా అని చెప్పేటువంటి సందర్భాల కన్నా కూడా హైదరాబాద్ అని చెప్తే, ఓ మీరు హైదరాబాద్ వల్ల, హైదరాబాద్ మాకు బిర్యానీ ఇష్టం, హైదరాబాద్ మేము చాలాసార్లు వచ్చాం, హైదరాబాద్ వావ్ అంటారు. అలాంటిది ఈరోజు ఒక ఫుడ్ విషయంలో ఉన్నటువంటి ఇవన్నీ విషయంలో ఉన్నాయి. కానీ వాష్రూమ్ విషయంలో ఇంత సమస్యను ఎదుర్కొంటున్నాము అని అంటే అది పాలకుల దృష్టికి తీసుకువెళ్తున్నటువంటి బాధ్యత యాజ్ ఏ ఒక విమెన్ జర్నలిస్ట్గా నాకు ఉంది కాబట్టి, సో ఈరోజు ఆ విషయాన్ని మరొకసారి సీఎం రేవంత్ అన్నకి చెప్తున్నాను. అన్న రెండు చేతులెచ్చి సుమతి ఒక్క నిమిషం సుమతి ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. రెండు చేతులెత్తి సీఎం రేవంత్ అన్నకి, హైదరాబాద్ కమిషనర్ కర్ణన్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడైతే ఈ పబ్లిక్ టాయిలెట్స్ అవసరం ఉంటాయో మహిళల కోసం కొంత చొరవ తీసుకొని పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి యాజ్ ఏ ఒక విమెన్ జర్నలిస్ట్గా మహిళల కోసం నేను అడుగుతున్నాను సుమతి. దయచేసి ఈ వీడియో అంతా అట్లీస్ట్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అన్న దృష్టికి, కమిషనర్ కర్ణన్ దృష్టికి తీసుకువెళ్ళాలి. కనీసం ప్రతి ఒక్కరు షేర్ చేయాలి. ఈ సమస్యను మనమే సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత యాజ్ ఏ విమెన్ యాంకర్గా, యాజ్ ఏ విమెన్ జర్నలిస్ట్గా మన పైన బాధ్యత ఉంది సుమతి.